ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి అతి సమీపంలో మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ, ఆ సంస్థ రాకతో మంగళగిరి టౌన్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ 183 ఎకరాల ప్రాంగణంలో ఉంది. అంతకుముందు అక్కడ టీబీ శానిటోరియం ఉండేది. ఇప్పుడు శానిటోరియాలు అవసరం లేదు, శానిటోరియాల్లో చికిత్స టీబీకి అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. కనుక ఆ మొత్తం టీబీ శానిటోరియం ప్రాంగణం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి 2018లో ఎయిమ్స్ నిర్మాణం ప్రారంభించారు. ఈరోజు మంగళగిరిలో 183 ఎకరాల్లో కేవలం ఒక కాలేజీ, హాస్పిటలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కాక విద్యార్థులకు బాయ్స్కి, గర్ల్స్కి హాస్టల్స్, జూనియర్ డాక్టర్లకు క్వార్టర్లు, దాదాపు 600 మంది సిబ్బంది డాక్టర్లు అక్కడ పనిచేస్తున్నారు. 600 మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, అందరికీ కూడా అక్కడ నివాసానికి కావలసిన క్వార్టర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 183 ఎకరాలు చూస్తే అదేదో ఒక సంస్థ, ఒక బిల్డింగ్ కాదు, ఒక టౌన్షిప్ను తలపించే విధంగా ఉంది. 2018-19 మధ్యలో నిర్మాణము కొనసాగుతూ ఉండగానే సిద్ధార్థ వైద్య కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని 50 మందిని చేర్చుకున్నారు. 2020 వచ్చేసరికి అక్కడ వాళ్ళకు కావలసిన కాలేజీ భవనాలు అయినాయి, హాస్టల్ సిద్ధమైనాయి. ఇప్పుడు ప్రస్తుతం 20వ సంవత్సరం నుంచి గత 4 సంవత్సరాలుగా 125 మంది విద్యార్థుల్ని ఎయిమ్స్ మంగళగిరిలో చేర్చుకుంటున్నారు. ఎయిమ్స్ మంగళగిరి ఈరోజు కేవలం అల్లోపతి వైద్యమే కాక ఆయుష్ వైద్యం కూడా అందుబాటులో ఉంది. హోమియోపతి, ఆయుర్వేదము, ఈ న్యాచురోపతి లాంటి వైద్య విధానాలు కూడా దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ హాస్పిటల్లో విశేషం ఏంటంటే డాక్టర్ ఫీజు 10 రూపాయలే. మనకు కప్పు టీ కూడా రాదు 10 రూపాయలకి. మరి 10 రూపాయలకి స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ యొక్క ఫీజు అంటే నభూతో నభవిష్యత్తు కనీ విని ఎరుగని రేటు. ఇదంతా కూడా ప్రధానమంత్రి మోదీ పుణ్యం. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన అనే పథకం కింద మనకు రాష్ట్ర విభజన తర్వాత ఎయిమ్స్ని మనకు కేటాయించడం జరిగింది. ఇక్కడ మన వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మలమూత్ర రక్త పరీక్షలు కూడా చాలా తక్కువ రేటుకే చేస్తారు. ఉదాహరణకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ 135 రూపాయలకి చేస్తారు. అలాగే షుగరు, ఫాస్టింగ్ షుగరు, లేదు తిన్న తర్వాత చేసే షుగరు, అది 24 రూపాయలకే చేస్తారు. ఇక థైరాయిడ్ పరీక్షలు T3, T4, TSH 200, ఏమీ తినకుండా పరగడుపును చేసే లైపిడ్ ప్రొఫైల్, కొవ్వు శాతం తెలిసే పరీక్ష 200, లివర్ పరీక్ష, రక్త పరీక్ష 225, మూత్రపిండాల పనితీరుని సూచించే రక్త పరీక్షలు 225, ఈసీజీ పరీక్ష 50, ఎక్స్రే 60, మూత్ర పరీక్ష 35, పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ 320 రూపాయలు. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 10 రూపాయల ఫీజు. ఒకవేళ అవసరానికి హాస్పిటల్లో చేరితే అడ్మిట్ అయితే బెడ్ ఛార్జీలు 35 రూపాయలే. మరి సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ని తలదన్నే ఈ హాస్పిటల్ కళ్ళు చెదిరిపోతాయి.
నిర్మాణానికి అయిన ఖర్చు, యంత్ర పరికరాలకైన ఖర్చు 2,000 కోట్లు. దాదాపు 400 కోట్ల రూపాయలతో యంత్ర పరికరాలు, అధునాతన యంత్ర పరికరాలు కొనుగోలు చేశారు. అక్కడితో ఆగకుండా 2,000 కోట్లు పెట్టుబడి పెట్టినా ప్రతి సంవత్సరము ఈ వైద్య విద్యకి, అక్కడుండే అధ్యాపకులకు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల జీతాలు, నిర్వహణ వ్యయం దాదాపు 1000 కోట్లు అవుతుంది. ఇలాంటి ఈ వసతి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. అయితే దీనికి భూ కేటాయింపు చంద్రబాబు నాయుడు 193 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం 183 వాళ్ళ చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టరు మాధబా ఆనంద్ కర్ ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆయన 2 అభ్యర్థనలు చేశాడు. అయ్యా, మాకు ఇచ్చింది 193, మా దగ్గర ఉన్నది 183, ఆ 10 ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయో అది మరి మాకు అప్పచెప్పండి, మాకు అవసరం ఉంది, ఆ 10 ఎకరాల్లో కూడా ఇంకా కొన్ని భవనాలు విస్తరించవలసిన అవసరం ఉందని కోరారు. ఇక రెండోది, జగన్కున్న కోపం, అమరావతి రాజధాని ఉండకూడదు, ఎయిమ్స్ మూతపడాలి, ఎయిమ్స్ మూసేయాలి, అందువల్ల కనీసము తాగటానికి నీళ్ళు ఇవ్వటానికి కూడా నిరాకరించాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నీటి సరఫరా కొరకు పైప్ లైన్లు, వాటర్ వర్క్స్ ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆ నీటి సరఫరా పనులన్నీ ఆపేసి ఈ రోజున గత 5 సంవత్సరాలుగా ఎయిమ్స్ మంగళగిరి యొక్క దుస్థితి ఏంటంటే ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. ఈ విషయాన్ని డైరెక్టర్ చంద్రబాబు నాయుడికి చెప్తే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి, డైరెక్టర్ గారు, నేను రాబోతున్నా, మీ సంస్థని సందర్శిస్తాను, ఇవే కాదు మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం, మీ 10 ఎకరాలు ఎక్కడున్నా, అది ఎవడి చేతిలో ఉన్నా, ఎంతటి వాడైనా, ఎవడి కబళించినా మీ 10 ఎకరాలు మీకు వస్తుంది, మేము అన్న విధంగా 193 ఎకరాలు మీకు ఉంటుంది. 3 నెలల కాల వ్యవధిలో మీరు కోరిన విధంగా 7 MLD వాటర్, 7 మిలియన్ లీటర్స్ పర్ డే మేము ఇస్తాం. మా ప్రభుత్వము మీకు అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ హాస్పిటల్లో రోజుకి 3,000 మంది రోగులు బయట నుంచి ఓపీకి వస్తారు. తర్వాత 1000 పడకలున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా రోగులు వస్తున్నారు. ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లా నుంచి ఇక్కడికి రోగులు వస్తున్నారు. ఇక పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా కొంతమంది రోగులైతే మంగళగిరి ఎయిమ్స్ గురించి తెలుసుకుని హైదరాబాద్ నుంచి కూడా మంగళగిరి వస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరైనా రావచ్చు. భారతదేశ పౌరులు ఎవరైనా కూడా ఎయిమ్స్ మంగళగిరికి వచ్చి చికిత్సలు పొందే అవకాశం ఉంది. అయితే సింహభాగం రోగులు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి అధికంగా వస్తున్నారు. ఒక సంవత్సరంలో 7 లక్షల మంది రోగులు చికిత్స కోసం ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఆ విధంగా ఒక రికార్డు సృష్టించింది ఎయిమ్స్ మంగళగిరి. దీంట్లో అందుబాటులోనే విభాగాలు, దాదాపు 80 డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ విభాగాలు ఉన్నాయంటే ప్లాస్టిక్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీలు, ముందుగా ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ అంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు, కార్డియాలజీ గుండె డాక్టర్లు, గుండెకి ఆపరేషన్ చేసే కార్డియోథొరాసిక్ సర్జన్లు, రక్తనాళాలకు సంబంధించిన చికిత్సలు కూడా ఈ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ చేస్తారు.
అలాగే క్యాన్సర్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. క్యాన్సర్లో 3 విభాగాలు ఉంటాయి. మెడికల్ ఆంకాలజీ, క్యాన్సర్ని మందులతో నయం చేస్తారు. సర్జికల్ ఆంకాలజీ, క్యాన్సర్ని ఆపరేషన్ ద్వారా నయం చేస్తారు. రేడియేషన్ ఆంకాలజీ, క్యాన్సర్ని కరెంటు ద్వారా అత్యాధునిక లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా చికిత్స చేస్తారు. అలాగే మూత్రపిండాల విభాగము నెఫ్రాలజీ, మూత్రపిండాల శస్త్రచికిత్సా విభాగము యూరాలజీ, మెదడు వెన్నుపాము నరాల విభాగము న్యూరాలజీ, మెదడు వెన్నుపాము నరాలకు శస్త్రచికిత్స చేసే న్యూరోసర్జరీ. అట్లాగే చిన్నపిల్లల విభాగం, 1 సంవత్సరం లోపున్న నవజాత శిశువుల కోసం నియోనెటాలజీ డిపార్ట్మెంటు, సంవత్సరం పైబడి 13 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు పీడియాట్రిక్స్, చిన్నపిల్లలకు శస్త్రచికిత్స చేయటానికి పీడియాట్రిక్ సర్జరీ. వీళ్ళు 13 సంవత్సరాల లోపల పిల్లలకి అన్ని రకాల ఆపరేషన్లు చేస్తారు. అలాగే కీళ్లకు సంబంధించి కీళ్లకు ఆపరేషన్లు చేయటము, ఎముకలు విరిగిపోతే ప్లేట్లు, స్క్రూలు, రాడ్లు వేసే వాళ్ళని ఆర్థోపెడిక్స్ అంటారు. ఎముకలకు శస్త్రచికిత్సలు చేస్తారు. అలా కాకుండా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతము, రుమటాయిడ్ వాతము, గౌటు, కీళ్ల జబ్బులకు, కీళ్లకు సంబంధించిన జబ్బులకు మందులతో నయం చేసే విభాగాన్ని రుమటాలజీ అంటారు. అది కూడా ఉండటం విశేషం. జీర్ణకోశ వ్యాధుల శస్త్రచికిత్సా విభాగము సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఇక్కడ కాలేయము, క్లోమము, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్నపేగు, పెద్దపేగు సంబంధించిన ఆపరేషన్లు చేస్తారు. వీటితో పాటు దంత చికిత్సలు ఉన్నాయి, చర్మ వ్యాధులకి చికిత్స ఉన్నది, ముక్కు, చెవి, గొంతు, జనరల్ మెడిసిను, జనరల్ సర్జరీ, అలాగే ప్రసూతి వైద్య విభాగము, కంటి విభాగము, మానసిక చికిత్సా విభాగము, ఊపిరితిత్తులకు లంగ్స్కి కావలసిన చికిత్సా విభాగము, దీన్ని పల్మనాలజీ అంటారు. ఈ విధంగా ప్రారంభమైంది 2019లో ఓపీ సేవలతో ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున భారతదేశంలో ఢిల్లీలో ఎయిమ్స్ తర్వాత రోగుల సంఖ్యలో కానీ, పేరు ప్రతిష్టల్లో కానీ, వైద్య సేవలు అందించడంలో కానీ 2వ స్థానానికి ఎగబాకింది ఎయిమ్స్ మంగళగిరి. దీనికి వెనక ఉండి నడిపించిన ఈ సంస్థకి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఉండే స్విమ్స్ డీమ్డ్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, డైరెక్టర్గా ఉండేవారు. ఆయన అమెరికాలో 4 దశాబ్దాల పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఉండి ఆయన జన్మభూమి స్ఫూర్తితో భారతదేశానికి తిరిగి వచ్చి పాండిచేరిలో జిప్మర్కి డైరెక్టర్గా పనిచేసి స్విమ్స్ హాస్పిటల్కి డైరెక్టర్గా ఉండి ఆయన ఈ ఎయిమ్స్ మంగళగిరి వెనక తెర వెనుక మనిషి, డైరెక్టర్ ఉన్నా కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా విశేష అనుభవంతో ఎప్పటికప్పుడు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ శాఖతో సమన్వయపరుచుకుంటూ అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న మన్సుఖ్ మాండవీయ వారితో వారికున్న పరిచయాలను వినియోగించుకుని నిధులు రాబట్టడంలో మంచి చొరవ తీసుకుని ఈ రోజున ఎయిమ్స్ ఢిల్లీ తర్వాత ఎయిమ్స్ మంగళగిరి దేశంలోనే 2వ స్థానంలో వైద్య విద్యకు కానీ, వైద్య సేవలు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడంలో 2వ స్థానంలో ఉన్నదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఎంతో ప్రతిష్టను తెచ్చింది ఎయిమ్స్ మంగళగిరి. కనుక పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వారు, ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా
సంపూర్ణ విశ్వాసంతో ఈరోజు వైద్యం వ్యాపార ధోరణులు అనే ధోరణి ఉన్నప్పుడు సేవా దృక్పథంతో అనవసరమైన ఆపరేషన్లు ఒక్కటి చేయరు, అనవసరమైన టెస్టులు ఒక్కటి చేయరు. ఎంతవరకు వైద్యం కావాలో, ఎంతవరకు ఏ రకమైన చికిత్సలు చేయాలో వాటినే ప్రామాణికంగా ఈ రోజున మంగళగిరి ఎయిమ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందని వైద్య రంగ నిపుణులు భావిస్తున్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ మంగళగిరి సందర్శించి ఎవరి కబ్జాలో అయినా 10 ఎకరాల భూమి ఉంటే దాన్ని కబ్జా కోరల నుంచి తప్పించి ఎయిమ్స్కి మంగళగిరికి అప్పజెప్పి 3 నెలల కాలంలో పుష్కలంగా నీటిని సరఫరా చేసి వారి ఇంకా కొన్ని ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈరోజు మనం సంతోషించవలసిన విషయం, గర్వించదగ్గ విషయము.